హలో ఎవ్రీవన్. ఏపీలో మీకు ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద మీకు కామెంట్ చేసిన వాడికి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు వాకిన్ ఇంటర్వ్యూ, సో డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. చూడండి, ఎవరైతే 2020 నుంచి 2024 మధ్య ఎవరైతే పాస్ అయింటారో ఇక్కడ చూడండి, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్ కెమికల్ మెకానికల్, ఎస్ఎస్సి ఇంటర్, ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్ అండ్ ఇలాంటి క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే 2020-24 సంవత్సరాల మధ్య ఎవరైతే పాస్ అయింటారో సో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే ట్రైనీ, సూపర్వైజర్, గ్రాడ్యుయేట్, అప్రెంటిస్షిప్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో చూసుకుంటే మనకి ఇక్కడ డేట్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సో వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్రైనీ హెల్పర్ అనే పోస్టులకి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే సో వాళ్ళకి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. కానీ ఇంటర్తో పాటు ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలి అనేసి అంటున్నారు. 19 నుంచి 25 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అది కావాలంటున్నారు. సో వీళ్ళకి స్టైపెండ్ చూసుకుంటే మనకి 15,000 ఇస్తాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత ట్రైనీ, సూపర్వైజర్, గ్రాడ్యుయేట్, అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే సో వాళ్ళు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్ కెమికల్ మెకానికల్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లేదంటే ఎంఫార్మసీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్, క్యూఏఆర్ఎన్ఎస్సి ఇలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో సో అది కూడా 2020 నుంచి 24 మధ్య ఎవరైతే పాస్ అయింటారో సో వాళ్ళు మాత్రమే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలు చూసుకోండి, 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. వీళ్ళ యొక్క జీతం కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో తర్వాత చూడండి, చిన్న గమనిక అయితే ఇవ్వడం జరిగింది. పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటా అంటే మీ యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా, సో మీ యొక్క రెజ్యూమ్, మీ యొక్క సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలు తీసుకొని కింది ప్రదేశాలు జరుగు ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులు అదేవిధంగా షిఫ్ట్లో పని చేయవలసి ఉంటుంది. అంటే షిఫ్టింగ్ వైజ్ అయితే ఉంటుంది. సో డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ సంథింగ్ ఉంటుంది కదా, సో ఆ విధంగా మీరైతే షిఫ్టింగ్ వైజ్ అయితే వర్క్ అయితే ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, మనకి 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు సో డైలీ మీకు అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. 23వ తేదీన మనకి వికాస్ డిగ్రీ పీజీ కాలేజ్ కృష్ణా డిస్టిక్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ అడ్రస్ లో మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. 24వ తేదీన మనకి కృష్ణా యూనివర్సిటీ, సో రుద్రవరం, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్ లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 26వ తేదీన మనకి కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ అనేసి, 27వ తేదీన మనకి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ పల్నాడు డిస్టిక్ అనేసి, 28వ తేదీన మనకి కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ పల్నాడు డిస్టిక్ అనేసి, 29వ తేదీన మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఈ విధంగా 30వ తేదీన, 31వ తేదీన అనేసి క్లియర్ గా మనకి అడ్రస్, అదేవిధంగా ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు డీటెయిల్ గా సో ఏ కాలేజు అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో చూద్దాం ఒకసారి, మనకి నెల్లూరు డిస్టిక్, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, కృష్ణా డిస్టిక్ సో ఈ డిస్ట్రిక్ట్స్ లో మీకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆ డిస్టిక్ లో ఎక్కడ అనేసి మనం డీటెయిల్ గా కాలేజు, అదే విధంగా వాటి అడ్రస్ డీటెయిల్స్ గా మొత్తం అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డేట్స్ ప్రకారం ఈ అడ్రస్ కి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంటర్వ్యూ టైమింగ్ చూసుకుంటే మీకు మార్నింగ్ 9 AM to 3 PM అమ్మ. కాబట్టి మీరు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ మీకు 3 PM అంటే ఈవినింగ్ మీకు 3 గంటల వరకు ప్రతిరోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సదుపాయాలు వీళ్ళు చేసిన శాలరీ ఒకటే కాకుండా మీకు బ్యాచిలర్స్ కు ఉచిత వసతి అంటే ఉండడానికి హాస్టల్స్ అంటే సంథింగ్ రూము, ఉచిత యూనిఫామ్, అర్హతలైన వారికి PF ESI ఇవ్వబడిను, భోజన ఖర్చులు కూడా రాయితీ ఉంటుంది అంటున్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మన కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏమైనా సాల్వ్ చేసుకోండి. సో ఇది మన నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఆల్రెడీ మనకి డాక్టర్స్ రెడ్డిస్ నుంచి కూడా ఆల్రెడీ ఫార్మాస్యూటికల్ సంస్థ అనేటువంటి డాక్టర్స్ రెడ్డిస్ నుంచి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ వీడియో చేస్తాను. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చూడండి, లేదా ఎండ్ కార్డులో లేదా ఐ కార్డులో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వీడియో. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.